పెద్ద కంపెనీలు తీసుకువచ్చి చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నాం. మంత్రి సవిత నేతన్నలకు ప్రోత్సాహంగా ప్రతి నెల ఎగ్జిబిషన్లు పెడుతున్నాం. ఇక అనేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఆగిపోయిన టెక్స్టైల్స్ పార్కును మళ్లీ ప్రారంభిస్తున్నాం. 8 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రాబోతున్నారు. 15,000 మందికి ఉపాధి లభించే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ను చూస్తే 8 కంపెనీలు రాబోతున్నాయని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు గత ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ల రూపంగా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రెండు కలిపితే 441 కోట్లు అవుతుంది అధ్యక్ష. మేము ఈ గత 8 నెలల్లో అంటే 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ వార్డుకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి భారత్ టెక్స్ మొన్న జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష. మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 2,500 కోట్లతో 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి, చేనేతలకు 365 రోజులు పనులు కల్పించాలన్న ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది, రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది.